హలో ఆల్, వెల్కమ్ టు మూవీ ప్యారడైజ్. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. విశ్వక్సేన్, నేహా శెట్టి, అంజలి మెయిన్ లీడ్స్గా తెరకెక్కిన ఈ మూవీ ఎలా ఉందో చూసే ముందు మా ఛానల్లో కంటెంట్ అండ్ రివ్యూస్ మీకు నచ్చినట్లయితే మా ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు రిలీజ్ అయిన 3 సినిమాల్లో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీపై కాస్త ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉండడంతో ముందుగా ఈ మూవీకి వెళ్తే మూవీ మాత్రం ఆ ఎక్స్పెక్టేషన్స్ని అస్సలు రీచ్ అవ్వలేదు. కథ విషయానికి వస్తే రొటీన్ స్టోరీయే. స్టోరీ లైన్ చాలా సినిమాల్లో వాడేసిందే. అదే కొత్తగా ప్రజెంట్ చేద్దాం అనుకున్నారు, బట్ వర్కౌట్ అవ్వలేదు. యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి, ఫస్ట్ ఫైట్ అయితే సూపర్గా ఉంది. కానీ సినిమా ఒక రిథంలో వెళ్ళలేదు. ఒకరు పోతే మరొకరు హీరోకి యాంటీగా మారుతూనే ఉన్నారు. మూవీలో హీరో క్యారెక్టరైజేషన్ బాగుంది. హీరోకి మాస్ క్యారెక్టర్ బాగా సెట్ అయింది. అధికారంలోకి రావడానికి ముందు, అధికారంలోకి వచ్చిన తర్వాత హీరో క్యారెక్టర్లో డిఫరెన్స్ కూడా విశ్వక్సేన్ బాగా చూపించారు. ఫస్ట్ హాఫ్ మంచి స్పీడ్తో రన్ అయిన మూవీ సెకండ్ హాఫ్లో పూర్తిగా డౌన్ అయిపోయింది. మంచి టాలెంటెడ్ యాక్టర్స్ని పెట్టుకొని కూడా వారిని సరిగ్గా యూజ్ చేసుకోలేదనిపించింది. నాజర్, సాయి కుమార్ క్యారెక్టర్స్ చాలా తక్కువగా ఉన్నాయి. అంజలికి మంచి క్యారెక్టర్ పడినా 1-2 సీన్స్లో తప్ప పెద్దగా యూజ్ చేసుకోలేదు. పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే హీరో విశ్వక్సేన్ పెర్ఫార్మెన్స్ బాగుంది. మాస్ యాక్షన్ ఫిలిమ్స్ అంటే విశ్వక్ ద బెస్ట్ ఇచ్చేస్తాడు. అంజలి కూడా బాగానే పెర్ఫామ్ చేసింది. మంచి క్యారెక్టర్ అనుకున్నా, కానీ సీన్స్ తక్కువగా ఉండడం వల్ల పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. నేహా శెట్టి పెర్ఫార్మెన్స్ కూడా ఓకే, బాగానే ఉంది. అదర్ యాక్టర్స్ గోపరాజు రమణ, నాజర్, హైపరాది, సాయి కుమార్ వారి క్యారెక్టర్స్ వరకు వారు పర్వాలేదు. టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే డైరెక్టర్ కృష్ణ చైతన్య డైరెక్షన్ బాగున్నా స్క్రీన్ ప్లే అస్సలు ఎఫెక్టివ్గా లేదు. ఫస్ట్ హాఫ్ కాస్త ఇంట్రెస్ట్ కలిగించిన సెకండ్ హాఫ్ మాత్రం ఇంకాస్త బెటర్గా రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఉంటే బాగుండేదనిపించింది. మ్యూజిక్ బై యువన్ శంకర్ రాజా ఈజ్ గుడ్. బీజిఎం అండ్ మ్యూజిక్ బాగా ప్లస్ అయ్యి మూవీకి. ఎడిటింగ్ అంత ఇంప్రెసివ్గా లేదు. సినిమాటోగ్రఫీ అయితే బాగుంది, అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. పాజిటివ్స్ విషయానికి వస్తే విశ్వక్సేన్, అంజలి పెర్ఫార్మెన్సెస్, మ్యూజిక్ అండ్ బీజిఎం, యాక్షన్ సీక్వెన్సెస్. నెగిటివ్స్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్లోనే నెగిటివ్స్ అన్నీ ఉన్నాయి. స్టోరీ, స్క్రీన్ ప్లే, స్లో నరేషన్ బోరింగ్గా అనిపిస్తాయి. టోటల్గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రొటీన్ మాస్ యాక్షన్ మూవీ. మాస్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ వరకు ఓకే, బట్ టోటల్గా అయితే ఇంప్రెస్ చేయదు. ఈ మూవీకి మూవీ ప్యారడైజ్ రేటింగ్ 2.5/5. మా ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.